హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి స్టాఫ్ నర్స్ పోస్టులకి 2050 ఉద్యోగాలకు గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ ఈ వీడియోలో మనము లోకల్ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఈ 2050లో, అలాగే నాన్ లోకల్ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలను కేటాయించారు, ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది తెలుసుకుందాము. ఈ విషయాలపై హెడ్ ఆఫీస్‌తో ఆడియో కాల్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ యొక్క ఆడియో కాల్ కూడా మీకు వినిపించడం జరుగుతా ఉంటది. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఏ టు జెడ్ నేను మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్ గురించి అయితే తెలుసుకుందాము. మనకి లోకల్ అండ్ అలాగే నాన్ లోకల్‌కి సంబంధించినటువంటి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేది తెలిపేటటువంటి ఒక పట్టిక మనకిది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లోకల్ వాళ్ళకి 95% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి 95% ఆహ్, రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి 2050 ఉద్యోగాలలో 1947 ఉద్యోగాలు కేటాయించడం అయితే జరిగింది. కేవలం తెలంగాణ వాళ్ళకి మాత్రమే. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ లోకల్ కింద 5% ఉద్యోగాలనైతే కల్పించడం జరిగింది. తెలంగాణ కాకుండా ఇతర ఏ రాష్ట్రాల నుంచి వారైనా సరే వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎన్ని ఉద్యోగాలున్నాయి మరి 2050లో అంటే, సో, మనం 5% తీసుకుంటే 103 ఉద్యోగాలకు గాను ప్రతి రాష్ట్రం నుంచి ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో మరి మనము ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? అంటే ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ 103 ఉద్యోగాలకి మాత్రమే మీరు అర్హులు. ఈ 1947 ఉద్యోగాలనేవి కేవలం తెలంగాణ వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది గాబట్టి, ఈ 103 ఉద్యోగాలకు మాత్రమే మీరు పోటీలో ఉంటారు. అలాగే మనకు రిజర్వేషన్ కేటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సెపరేట్ రిజర్వేషన్స్ ఉన్నాయి గదా! ఆ రిజర్వేషన్స్ మనకి ఈ 5% వాళ్ళకి చెందవు అన్నమాట. జస్ట్ కేవలం ఇదంతా గూడా ఓపెన్ కేటగిరీలోనే మీకు ఉంటుంది. కాబట్టి ఈ 103 ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఈ 103 ఉద్యోగాలలో మనకి రిజర్వేషన్స్ అనేటివి ఉండవు. జస్ట్ ఓపెన్ కేటగిరీలోనే మీ అందరికీ వర్తిస్తాయన్నమాట. ఎవరికి ఎక్కువ మార్కులొస్తే వాళ్ళకు ఈ 103 ఉద్యోగాలలో నాన్ లోకల్ కింద తీసుకోవడం జరుగుతా ఉంటది. కానీ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో మరి నాన్ లోకల్‌గా వాళ్ళందరూ గూడా ఏం జెప్తున్నారు మనకి నోటిఫికేషన్‌లో అంటే, ఖచ్చితంగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు మీ యొక్క రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. ఆ యొక్క రిజిస్టర్ సర్టిఫికేట్‌ని పెట్టాలి అనైతే చెప్పడం జరుగుతా ఉంది. అయితే నెక్స్ట్ వీడియోలో మనము ఈ యొక్క రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలనైతే తెలుసుకుందాము. రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి వివరాలలో మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది? రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎన్ని రోజులకొస్తుంది? రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు? అనే అంశాలపైన నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. అలాగే నెక్స్ట్ వీడియోలోనే మళ్ళీ మనము ఎంసీక్యూస్‌నైతే పెట్టుకుంటున్నాము. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే ఇప్పుడే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మునుముందు చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అలాగే మంచి ఉద్యోగ నోటిఫికేషన్ అప్డేట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానెల్‌ని అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే అందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల సో ప్రతి ఒక్కరు కూడా షేర్ అవుతా ఉంటది. సో మీ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరు ఏపీ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏం చేస్తా అంటే మనం హెడ్ ఆఫీస్‌తో మాట్లాడినటువంటి ఆడియో కాల్ అయితే మీకు వినిపించడం జరుగుతా ఉంటది. అండ్ చూడండి ఇప్పుడు అదే మనం విందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. సార్ ఏపీ వాళ్ళు చేసుకోవచ్చా సార్? అప్లికేషన్ చేసుకోవచ్చా సార్? ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు. నోటిఫికేషన్ చదివారా మీరు? చదివాను కానీ నాకు అర్థం కాలేదు సార్. అందుకని మళ్ళీ 5% ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళకి. పారామెడికల్ బోర్డుది కంపల్సరీ. మీరు ఏది సార్ ఏపీ సార్. పోస్ట్ దేనికి? ల్యాబ్ టెక్నీషియన్ సార్. ల్యాబ్ టెక్నీషియన్కి పారామెడికల్ బోర్డు కంపల్సరీ కావాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి కంపల్సరీ. ఓకే. అది ఉంటేనే అప్లై చేసుకోవచ్చు. అది ఇచ్చిన తర్వాత కూడా మీకు 5%లో అప్లై చేసుకోవచ్చు. ఏమున్నా మీకు 5% రిజర్వేషన్ ఉంటుంది. సార్ ఇప్పుడు స్టాఫ్ నర్స్ సార్. అన్నీ అంతే సార్. ఓకే సార్. కాకపోతే ఈ పారామెడికల్ అది దీనికి పారామెడికల్ బోర్డు, దానికి స్టాఫ్ నర్స్ ఉంటుంది. నర్సింగ్ స్టాఫ్ నర్స్ ఉంటుంది కదా, ఖచ్చితంగా అవసరం అంతే కదా సార్? ఖచ్చితంగా తెలంగాణ అదిగా అవసరం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
ఇది అన్నమాట. సో, అయితే ఈ విధంగా అయితే మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు గూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ అదే విధంగా మనము కేవలం రూ. 99కి అప్లికేషన్స్ అయితే అందిస్తా ఉన్నాము. సో, నిన్న నుంచి చాలా అప్లికేషన్స్ అయితే చేస్తా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఎవరికైతే అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత ఉందో అండ్ అలాగే ఎవరైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ గూడా ఇక్కడ చూస్తున్నటువంటి ఏదైతే నంబర్ ఉందో సో, ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో, మా ద్వారా మీరు అప్లికేషన్ చేసుకొని సో, మళ్ళీ అదే నంబర్‌కి మీకు రిటర్న్‌లో మేము అప్లికేషన్ పీడీఎఫ్‌ని అయితే పంపించడం జరుగుతా ఉంటది. చాలా అప్లికేషన్స్ అయితే చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అండ్ అలాగే మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నుంచి నేను క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంది. మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది. అందులో కూడా జాయిన్ అయిపోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మనం అందిస్తూ ఉంటాము. సో, ప్రీవియస్ కూడా మీరు చూసుకోవచ్చనమాట. సో, సిలబస్ వైస్‌గా అయితే మనకు ఎంసీక్యూస్ అయితే పెట్టుకుంటున్నాము నెక్స్ట్ వీడియో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడండి. సో, అతి తొందరలోనే మేము అందిస్తాం మీకు. ఇదే అనమాట. సో, మరొక నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.